మైనింగ్ మాఫియా వల్ల జహీరాబాద్ అడవులు ఆవిరైపోతున్నాయి. ఎర్రమట్టి, ఎర్రరాళ్లు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇటుక బట్టీల వల్ల టన్నుల కొద్దీ కలప కాలి బూడిదవుతోంది. ప్రజలు, వాహనదారులు రోగాల బారిన పడుతున్నారు. అక్రమ మైనింగ్ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇన్ని జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇష్టారీతిగా అడవిని నాశనం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అడవుల్లో విస్తారంగా కలప, ఎర్రమట్టి, ఎర్రరాయి నిల్వలున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ దందా వల్ల క్రమంగా అడవి కనుమరుగవుతోంది. ఎర్రరాయి, ఎర్రమట్టి గుట్టలు కరిగిపోతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని అటవీ అంతటా ఎర్రమట్టి, ఎర్రరాళ్లే కనిపిస్తాయి. మైనింగ్ మాఫియా చెలరేగుతుండటంతో పెద్ద పెద్ద కొండలు సైతం మాయమవుతున్నాయి. ఒక టిప్పర్ లోడ్ ఎర్రమట్టి 2000 నుంచి 3000 రూపాయలు పలుకుతోంది. దీంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే దుండగులు ఇష్టారీతిగా ఈ ఎర్రమట్టిని వెతుకుపోతున్నారు. భారీ సంఖ్యలో వాహనాలలో మట్టిని తరలించుకుపోతున్నారు. ఒక్కో ఎర్రరాయి ధర 15 నుంచి 20 రూపాయలు ఉంటుంది. కొందరు దుండగులు ఈ రాళ్లను అక్రమంగా తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ఎర్రమట్టి, ఎర్రరాళ్ల తవ్వకాల కొరకు పెద్ద పెద్ద గుట్టలను కటింగ్ మిషన్లతో కరగదీసి గుంతలుగా మారుస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా ట్రాక్టర్లలో ఓవర్లోడ్ చేసుకుని ఎర్రరాళ్లను తరలించుకుపోతున్నారు. ఓవర్లోడ్, అధిక స్పీడ్తో వాహనాలు వెళ్లడం వల్ల రోడ్లు పాడవుతున్నాయి. ప్రజలకు ప్రమాదకరంగా మారింది. అయినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇటుకల వ్యాపారం బడాబాబులకు సిరులను కురిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలకు రెవెన్యూ, మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరి. వచ్చే ఆదాయం ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ జహీరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండానే వందల కొద్దీ ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. కొందరైతే ప్రభుత్వ అసైన్డ్ భూములను వదలడం లేదు. ఎక్కడ పడితే అక్కడ బట్టీలు పెట్టి అడవి నుంచి తెచ్చిన ఎర్రమట్టితో లక్షల కొద్దీ ఇటుకలను కాలుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేసి తయారీదారులే ఇష్టం వచ్చినట్లు ధరలు నిర్ణయించి ఇటుకలను అమ్ముతున్నారు. జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి సొంత జేబులను నింపుకుంటున్నారు. నెలకు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంతో అక్రమార్కుల జేబులు నింపుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఇటుక బట్టీల వల్ల జహీరాబాద్ లోని అటవీ సంపద ఖాళీ అవుతోంది. పచ్చని చెట్లను నరికి వేస్తున్నారు. టన్నుల కొద్దీ కలప కాలి బూడిదవుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే అడవిలోని చెట్లను ఇష్టారీతిగా నరికి వేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఇటుకలను కాల్చేందుకు టన్నుల కొద్దీ కట్టెలను కాల్చివేస్తున్నారు. అడవి నాశనం అవుతున్నా అటవీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలోనైతే ఇటుక బట్టేలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కేజీబీవీ జూనియర్ కాలేజీ చుట్టూ 100 నుంచి 200 మీటర్ల లోపే 4-5 పెద్ద పెద్ద ఇటుక బట్టేలను నడుపుతున్నారు. అయితే ఇటుకల తయారీ వల్ల వచ్చే దట్టమైన పొగ, దుమ్ము, ధూళి కణాల వల్ల విద్యార్థులు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాఠశాలల సిబ్బంది, ప్రజలు వాపోతున్నారు. అక్రమ మైనింగ్ వల్ల జహీరాబాద్ లోని పచ్చటి అడవి మాయమవుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అడవి నుంచి కలప, ఎర్రమట్టి, ఎర్రరాళ్లను తరలిస్తున్న ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా లక్షలు సంపాదిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో బట్టీలు పెట్టినా అధికారులు తమకేమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూముల్లో పట్టపగలే జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. తమకేమీ సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు.
అక్రమాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సర్కారు స్పందించి ఈ అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.